వికారాబాద్ జిల్లా మరపల్లి మండల పరిధిలోని బుచ్చన్పల్లి నుండి గుర్రంగట్టు తండాకు వెళ్లే బీటీ రోడ్డు వర్క్ మధ్యలో ఆపేశారు. గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షం కారణంగా గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిపోయింది. కాంట్రాక్టర్ మల్లేశం 2 నెలలు రోడ్డు పనులు ఆపేశారు. అప్పటి నుండి ఇరు గ్రామస్తులకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. అక్కడ వెళ్లాలంటే నడుచుకుంటూ పోవడానికి కూడా రాని పరిస్థితి ఉంది. ఒక డిసెంబర్ బురదలో ఇరుక్కుపోయి ఉంది. రోడ్డుపై బయటికి రావడం లేదు. వెళ్లే వాళ్లకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. బుచ్చన్పల్లి నుండి గుర్రంగట్టు తండాకు వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. కాంట్రాక్టర్ మల్లేశం రోడ్డు ఏఈ గాని అధికారులు స్పందించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని గ్రామస్తులను కోరుకుంటున్నారు. పనులు వెంటనే ప్రారంభించి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. నాకు వీడియో పెట్టి మళ్ళీ తర్వాత నీకు మొత్తం లైవ్ ఇస్తారు పోరా ఫేస్బుక్లో పెట్టుకుంటాం. ఇదంతా మొత్తం ముంగర దాకా చూపి ఇదంతా అదే ఆ నీళ్ళ బోర్ నీళ్ళ చూపెట్టు మంచిగా దొరలంతా నీళ్ళ మధ్యాహ్నం ఓపిస్తారు. అక్కడ చెప్తా మంచి ముందు ఎక్కేందుకు గిన్నె పుసురు పుసురు ఎన్ని రోజులు ఇది వదిలేసి రోడ్డు దాదాపుగా 2 నెలలు అవుతున్నది. మనం స్థానిక కాంట్రాక్టర్ ఏదైతే పట్టుకున్నారో వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు దాదాపుగా 2 నెలల సంది రైతులకు కానీ వచ్చిపోయే తాండవాసులకు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ గిట్ట కావట్లేదు. దాదాపు వీళ్ళు ఎంత అయితే దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం వేసారు. ఆ 3 కిలోమీటర్ల దూరం నుంచి గిట్ట ముందు కంటే అధ్వానంగా అయిపోయింది. వాళ్ళు ఏకున్నా కనీసం రైతులకు రాకపోకలన్నా మంచిగా ఉంటుండే. బట్ ఇప్పుడు రైతులకు రావడానికైనా ఎరువులు మోయడానికైనా ఏదానికైనా మొత్తం చాలా ఇబ్బందికరంగా మారింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు 2 వీలర్ పోతుండే, ఇప్పుడు 3 వీలర్ కాగా 2 వీలర్ పోతున్నాయి. ఇక్కడ అధికారులు స్పందించి తగు న్యాయం చేసి దీనికి రోడ్డుకు కంకర కానీ దానికి సరిపడా పోవడానికి దారి చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ని జేసీబీతో ఎన్ని వెంటి పీకిన గిట్టంగా పోతలేవు. మొత్తం లోతు దిగబడుతున్నది. 3-4 ఇవి తెచ్చినాం కానీ అది వీక్తలేదు. పొద్దున